హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని ఈ వెజ్ కట్లెట్స్ చూద్దామండి. జీరో ఆయిల్తో తయారు చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. హాఫ్ కప్పు శనగపిండి తీసుకోవాలి. వెజ్జీస్ మన దగ్గర ఏవి ఉంటే అవన్నీ కట్ చేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికము, క్యారెట్, క్యాబేజీ, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కొద్దిగా తీసుకున్నాను అన్నీ కూడా. అంటే కారం మీరు చూసుకోండి. మిగతా వెజ్జీస్ ఎన్ని ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇది తీసుకున్న శనగపిండిలోకి ఈ ముక్కలన్నీ కూడా 1 బై 1 ఒక్కొక్కటి వేసుకొని చక్కగా ఉల్లిపాయలు, క్యాబేజీ తురుము, క్యారెట్, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, ఇంకా మన దగ్గర ఆకుకూర ఉంటే ఆకుకూర కూడా వేసుకోవచ్చండి. ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకొని కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఈ వెజ్ కట్లెట్స్కి మనం ఆయిల్ అవసరం లేదండి. చక్కగా మన హెల్తీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి పిండిలోకి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ముద్దగా తయారు చేసుకోవాలి పిండి. ఈ కూరగాయలన్నీ కలుపుకోవడానికి బైండింగ్ కోసం మాత్రమే ఈ శనగపిండి అండి. మీరు ఈ శనగపిండి ప్లేస్లోని బియ్యం పిండి అని తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఏం తీసుకున్నా కూడా బాగుంటాయి. శనగపిండి అయితే కమ్మగా ఉంటుంది కదా, సో నేనైతే శనగపిండి తీసుకున్నానండి. ఇలా మొత్తం అంతా పిండి అంతా ముద్దలా కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీలు పెట్టుకునే ఇడ్లీ ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి గ్రీజ్ చేసుకొని కొంచెం రౌండ్గా బాల్స్ చేసుకొని అరచేతిలో అద్దుకుంటే ఇలాగ టిక్కీలాగా రెడీ అయిపోతాయి. వీటిని ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలండి. చక్కగా మొత్తం అన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. ఇలాగ రౌండ్గా చేసుకొని మనం ఇడ్లీ ప్లేట్లోకి అద్దుకొని మరీ లావుగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మాత్రం అందంగానే ఉంటే సరిపోతాయండి. చక్కగా అన్ని ప్లేట్లోకి మనం ఆ పిండిని ముద్దలా చేసుకొని టిక్కీలా కానీ ఇడ్లీలా కానీ ఇడ్లీ పాత్రలో తీసుకొని వాటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. మనం సేమ్ ఇడ్లీ ఉడికించుకున్నట్టే అలా ఉడికించి మూత పెట్టి మీడియంలో పెట్టుకుంటే 5-6 నిమిషాలకి కుక్ అయిపోద్దండి. చూసుకోండి, గుచ్చి చూసుకుంటే మనకి అంటుకోకుండా రావాలి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత బయటికి తీసుకోండి. తీసుకున్న తర్వాత మరి స్పూన్తోని వాటన్నిటిని కూడా ఈ వెజ్ కట్లెట్స్ని మనం ఆవిరి మీద ఉడికించుకున్నవన్నిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని బేక్ చేసుకోవాలన్నమాట. మనం కేక్ ఎలా అయితే చేసుకుంటామో అలాగా ఒక దలసరిగా ఉండే మందపాటి ఇది ఉంటుంది కదా, కళాయి కానీ ఏదో ఒకటి తీసుకొని స్టాండ్ పెట్టి దాని మీద ఈ ప్లేట్ పెట్టుకొని బేక్ చేసుకోవాలండి. 6-7 నిమిషాలు బేక్ చేస్తే సరిపోతాయండి. అప్పుడు ఇవి క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. లోపల మెత్తగా ఉంటాయి, పైకి కొంచెం కరకరలాడేటట్టుగా రెడీ అవుతాయి. దీన్ని టమాటా కెచప్తో తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి. అసలు ఏమాత్రం ఆయిల్ ఉపయోగించకుండా చేసుకునే ఈ వెజ్ కట్లెట్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.